విన్ను, ఈరోజు క్షీరాబ్ది ద్వాదశి. కథ చెప్పనా? క్షీరాబ్ది ద్వాదశి చెప్పనా? క్షీరసాగర మదనం ఉంటది కదా, చిలుకుతారు కదా. ఎట్లా చిలుకుతారు చెప్పు? ఏయ్, చిలుకుతారు కదా విన్నా. కొండతో పాముని ఇట్లా పెట్టి ఒక సైడ్ దేవతలు ఒక సైడ్ రాక్షసులు ఉండి చిలుకుతారు కదా. అప్పుడు ఏమేమి వస్తాయి? అమృతం, కామధేనువు, విషం అన్నీ వస్తాయి కదా. నీలకంఠుడు శివుడు గొంతు దగ్గర ఆపేసుకుంటాడు కదా. అయితే అట్లా క్షీరసాగర మదనం చేసినప్పుడు విషం, అమృతం వీటితో పాటు లక్ష్మీదేవి కూడా వస్తుంది. లక్ష్మీదేవి వస్తే మహావిష్ణువు ఉంటాడు కదా, ఆయన లక్ష్మీదేవిని పెళ్లి చేసుకుంటాడు. అమ్ముదం పట్టుకొని రాలే లేరు. ఆయన వేరే, ఆయన ధన్వంతరి. నేను చెప్పేది లక్ష్మీదేవి. అమృతం పట్టుకొని వచ్చే ఆయన ధన్వంతరి. ఇంకా లక్ష్మీదేవి కూడా వస్తుంది. లక్ష్మీదేవిని మహావిష్ణువు పెళ్లి చేసుకుంటాడు. ఆ రోజే క్షీరాబ్ది ద్వాదశి. అయితే ఆ రోజు పూజ చేస్తారు దేవుడికి. పూజ చేసి కార్తీక మాసం కదా ఇది, దీపాలు వెలిగిస్తారు. వెలిగించి పూజలు చేస్తారు, వ్రతం చేసుకుంటారు, ఫాస్టింగ్ ఉంటారు. క్షీరాబ్ది ద్వాదశి రోజు తులసి చెట్టుకి పూజ చేస్తారు. చేస్తే మంచిదని చేస్తారు. మహావిష్ణువు క్షీరాబ్ది ద్వాదశి రోజు నిద్రలేస్తాడు. 4 months పడుకుంటాడు విన్ను. పడుకొని ఆ రోజు నిద్రలేస్తాడు. అందుకని విష్ణువుని పూజిస్తారు. క్షీరాబ్ది ద్వాదశి రోజు రిది పాప పుట్టింది. ఏంటిది? అట్లనే ఉండాలా? అట్లనే ఎందుకు ఉంటుంది మమ్మీ? 1 year అయింది పుట్టి కూడా. క్షీరాబ్ది ద్వాదశి రోజు పుట్టింది కాబట్టి రిది పాప, ఆ రోజే రిది పాప బర్త్డే. క్షీరాబ్ది ద్వాదశి. క్షీరాబ్ది ద్వాదశి. క్షీరాబ్ది ద్వాదశి అను మంచిగాను మమ్మీ. క్షీరాబ్ది ద్వాదశి. Thank you for watching.